హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. ఈరోజు చేయబోతున్న రెసిపీ కట్టె పొంగలి. మన సౌత్ ఇండియన్ స్పెషల్ రెసిపీ అండి కట్టె పొంగలి. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు పెసరపప్పు వేసుకుందాం. 5 నుంచి 10 నిమిషాల పాటు సన్నని సెగ మీద కమ్మటి వాసన వచ్చేటంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ కూడా వచ్చినంత వరకు వేపుకుందామండి. మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నాం అదే కప్పుతో రైస్ కూడా తీసుకొని వేసేసుకుందామండి. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కాస్త నెయ్యి పోసేసుకుందామండి. మనం కడిగేసుకున్న రైసు పప్పును వేసేసుకొని దోరగా వేపేసుకుందామండి. బాగా వేగిపోయిందండి. ఏ కప్పుతో అయితే మనం పప్పు రైసు తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పులు హాట్ వాటర్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్లు వేయించేసుకుందామండి. కుక్కర్ అయిపోయిందండి, చూసేద్దాం. చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకుందామండి. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే రైసు పప్పు తీసుకున్నామో అదే కప్పు సగానికి నెయ్యి తీసేసుకొని వేసేసుకుందామండి. పోపు కోసం కాస్త నెయ్యి వేడెక్కగానే 1/2 టీ స్పూను మిరియాలు వేసేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం బాగా కలిపేసుకుందాం. జీరా 1 అర స్పూన్ అండి. పచ్చిమిర్చి 3 కట్ చేసుకున్నవి. కాస్త వేగిన తర్వాత ఒక 10 నుంచి 11 జీడిపప్పు, కాస్త ఇంగువ. జీడిపప్పు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకుందామండి. జీడిపప్పు గోల్డెన్ కలర్లో వచ్చేసిందండి. కాస్త ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసుకొని వేపేసుకోండి. ఇప్పుడు మనం పోపుని వేసేసుకుందామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, చాలా బాగా వచ్చింది మన కట్టి పొంగలి. ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది. మన కట్టి పొంగలి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ కట్టి పొంగల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.